వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. చూస్తున్నారు కదా, పన్నీర్ కర్రీ. ఈరోజు బటర్ పన్నీర్ చేసుకుందాం. రెస్టారెంట్కి వెళ్తే ఆర్డర్ పెట్టుకుంటాం కదా బటర్ పన్నీర్, సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగా చేసుకుందాం ఈరోజు. ఇక్కడ కడాయి తీసుకున్నా, కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడైనాక కొన్ని మసాలాలు వేసుకుంటున్నాను. చిన్న ముక్క దాల్చిని, 2-3 లవంగాలు, ఇంకా కొన్ని మిరియాలు వేసాను. ఇప్పుడు దీనిలో ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేశాను, ఎందుకంటే ఇది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇందులోని కొన్ని ధనియాలు, ఇంకా కొంచెం జీలకర్ర వేసాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఆనియన్ కలర్ లైట్గా చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుండగానే దీనిలో బాదం ఇంకా వాల్నట్స్ యాడ్ చేశాను. ఇక్కడ మీరు కావాలంటే కాజు కూడా తీసుకోవచ్చు. బాదం నానబెట్టలేదండి, ఎందుకంటే దీనిలో ఉడుకుతుంది కదా అని చెప్పి నానబెట్టలేదు. మీరు బాదం నానబెట్టుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. చాలా రిచ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనిలోనే 3 టమాటోస్ కట్ చేసాను, అది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటోస్ కూడా కొంచెం లైట్గా మగ్గాలి, కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోస్ మగ్గటానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఎక్కువ వేయద్దు, సాల్ట్ కొంచెమే వేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసాక మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ మనకి ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వాలి, ఇంకా టమాటోస్ కూడా కొంచెం మెత్తగా మగ్గాలి. నేను ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా కూడా బటర్ పన్నీర్ అన్న బటర్ చికెన్ అన్న ఆర్డర్ పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. దీంతోపాటు చపాతీ అన్న ఫుల్కాలు చాలా టేస్టీగా ఉంటాయి. పరాటా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది మొత్తం మంచిగా కలిపేసుకుని తర్వాత దీనిలో కొన్ని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. వాటర్ ఎక్కువ వేయద్దు, ఇవి ఉడకటానికి కొంచెమే వాటర్ సరిపోతుంది. ఆ కొన్ని వాటర్తో ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వేసినాక మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిపోయినాయి కదా, కలర్ చేంజ్ అయింది, ఆనియన్ కలర్ చేంజ్ అయ్యి టమాటోస్ కూడా మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇవి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చల్లగా అయినాక గ్రైండ్ చేస్తా. కడాయి తీసుకున్నాను, సేమ్ కడాయి తీసుకున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసినాక ఇందులోనే కొంచెం బటర్ కూడా యాడ్ చేశాను నేను. బటర్ పన్నీర్ అన్నప్పుడు బటర్ ఉండాలి కదా, బటర్ కంపల్సరీ యాడ్ చేయాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ బటర్ కొంచెం మెల్ట్ అవ్వాలి. బటర్ కొంచెం మెల్ట్ అయినాక అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ యాడ్ చేసినాక పేస్ట్ మొత్తం మంచిగా ఉడకాలి. ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది కర్రీది. మంచిగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కారం ఇంకా పసుపు యాడ్ చేశాను. ఆల్రెడీ నేను ధనియాలు యాడ్ చేశాను కదా గ్రైండ్ చేసేటప్పుడు, మీరు అక్కడ వేసుకోకపోతే ఇక్కడ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే కలర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర లేదు అది, అందుకని డైరెక్ట్ కారమే వేసాను. మీరు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే ఇంకా కలర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పేస్ట్ ఎలా ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా చూసుకుని యాడ్ చేసుకోండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ గట్టిగా ఉంచొద్దు, ఎక్కువ పలచగా కూడా ఉంచొద్దు. నేను 2 గ్లాస్ వాటర్ వేసాను. ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లైట్గా, టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్లో లైట్గా షుగర్ వేస్తారు అన్ని కర్రీస్లో. ఇప్పుడు ఈ గ్రేవీ మంచిగా ఉడకాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఎందుకని మన గ్రేవీ ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతూ ఉండగానే ఇప్పుడు పన్నీర్ వేసుకుంటున్నాను. పన్నీర్ నేను ఇక్కడ సోయా పన్నీర్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ పన్నీర్ కూడా తీసుకోవచ్చు. దీన్ని టోఫు అంటారండి. ఇది కూడా చాలా మంచిది హెల్త్కి. టోఫు ప్లాంట్ బేస్డ్ పన్నీర్. కావాలంటే నార్మల్ పన్నీర్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీతో పాటు టోఫు కూడా ఉడకాలి. టోఫుకి ఎక్కువ టైం పట్టదండి ఉడకటానికి, 2-3 మినిట్స్ అయితే చాలు. అందుకని గ్రేవీ మొత్తం ఉడికినాకనే టోఫు యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మన బటర్ పన్నీర్. చాలా ఆథెంటిక్ టేస్ట్తో, చాలా మైల్డ్ ఫ్లేవర్తో, చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఇంట్లోనే. రెస్టారెంట్ స్టైల్ బటర్ పన్నీర్
చాలా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. లాస్ట్లో కొంచెం బటర్ ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది మీరు చపాతీతో, ఫుల్కాతో, నాన్తో దేంతో అన్నా తినొచ్చు. రైస్లో కూడా చాలా బాగుంటుంది. బాగుందా కర్రీ? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ అథెంటిక్ రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.